హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సి వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది కదా. ఇది ఇక్కడ ముఖ్యంగా రోస్టర్ ప్రకారము చక్కగా ఇక వేకెన్సీ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మీ క్యాస్ట్లో మీకు ఎన్ని పోస్టులు వస్తున్నాయి, మీ సబ్జెక్టుకి సంబంధించి మీ క్యాస్ట్లో మీకు ఎన్ని పోస్టులు వస్తున్నాయి, ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు ఎన్ని పోస్టులకు పోటీ పడవచ్చు, ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇది ప్రకాశం జిల్లాకి సంబంధించిన రోస్టర్ లిస్ట్. ఇది ఫ్రెండ్స్, ఇది ప్రకాశం జిల్లాకి సంబంధించిన రోస్టర్ లిస్టు. ఏపీడిఎస్సి రోస్టర్ లిస్ట్ 25 ప్రకాశం డిస్టిక్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి అన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ. ఇంగ్లీషు, అలాగే హిందీ సబ్జెక్టు యొక్క రోస్టర్ పాయింట్స్, తెలుగు రోస్టర్ పాయింట్స్, బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, అలాగే ఎస్జిటి, సోషల్ స్టడీస్, వీటన్నిటికి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ చక్కగా ఇచ్చారు. కాబట్టి మీ కేటగిరీలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ సబ్జెక్టులో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, అన్నీ చక్కగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మొదట మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి, బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ డిఎస్సి వేకెన్సీ పొజిషన్స్లో భాగంగా మీకు చాలా జిల్లాల్లో బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎస్జిటి బ్యాక్లాగ్ పోస్ట్ ఉంది. అంటే బ్యాక్లాగ్ అంటే మీకు తెలుసు, గత డిఎస్సిలో మిగిలిపోయిన పోస్టు ఇప్పుడు ఇక్కడ ఫిల్ చేయడానికి ఇస్తారు, దాన్ని బ్యాక్లాగ్ అంటారు. ఇదిగోండి బ్యాక్లాగ్ పోస్ట్, ఎస్జిటి పోస్టు బ్యాక్లాగ్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే ఒకే ఒక్క పోస్ట్, ఇదిగోండి పిహెచ్ కేటగిరీ వాళ్ళకి ఒక పోస్ట్ బ్యాక్లాగ్ పోస్ట్ ఉంది. లాస్ట్ ఇయర్ది ఇప్పుడు ఇచ్చారు, అది పిహెచ్ కేటగిరీ వాళ్ళకి చెందుద్ది. ఇకపోతే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి ఫ్రెష్ వేకెన్సీలు, ప్రజెంట్ వేకెన్సీలు ఏ విధంగా రోస్టర్ ఇచ్చారు, మీ కేటగిరీలో మీకు ఎన్ని పోస్టులు వస్తాయి క్లియర్ కట్గా ఇదిగోండి. ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, అన్ని సబ్జెక్టులు ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు అన్నీ ఉన్నాయి. ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, బీసీఏకి ఎన్ని, బీసీబీకి ఎన్ని, బీసీసీకి ఎన్ని, బీసీడీకి ఎన్ని, బీసీఈ ఎన్ని, ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎవరికి ఎన్ని అనేది చక్కగా చూద్దాం. ఇక ఇంగ్లీషు సబ్జెక్ట్, ఇది ఇంగ్లీష్ చూడండి, ఇది ఇంగ్లీష్ సబ్జెక్టు. ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, ఓపెన్లో ప్రకాశం డిస్టిక్ ఓపెన్లో ఇంగ్లీష్ పోస్టులు 38 ఉన్నాయి. ఓపెన్లో ఇంగ్లీష్ పోస్టులు 38 ఉన్నాయి ప్రకాశం డిస్టిక్. ఇక బీసీఏ వాళ్ళకి 6 పోస్టులు, బీసీబీ వాళ్ళకి 10 పోస్టులు ఉన్నాయి. బీసీబీ ఇంగ్లీషు, బీసీబీ 10. అలాగే బీసీసీ 1 ఉంది. ప్రకాశం డిస్టిక్ ఇంగ్లీషు, బీసీసీ ఒకే ఒక పోస్టు. ఓపెన్లో అయితే 38 ఉన్నాయి. బీసీఏకి 6 ఉన్నాయి, బీసీబీకి 10 ఉన్నాయి, బీసీసీకి 1 ఉంది, బీసీడీ 7 పోస్టులు ఉన్నాయి. అలాగే ఇంగ్లీషు బీసీఈ వచ్చేసి 4 పోస్టులు. అలాగే ఎస్సీ కేటగిరీకి వచ్చేపాటికి ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2లో 5 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3లో 8 పోస్టులు. మీ అందరూ తెలుసు, ఎస్సీ క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి 3 భాగాలు చేశారు ఎస్సీ సబ్ క్యాస్టులని. కాబట్టి ఒక్కొక్క గ్రూప్లో కొంతమంది మరి వివిధ సబ్ క్యాస్టుల వాళ్ళు, ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి సబ్ క్యాస్టులు ఉన్నాయి. గ్రూప్ 1కి 1% రిజర్వేషన్, గ్రూప్ 2కి 6.5% రిజర్వేషన్, గ్రూప్ 3కి 7.5% రిజర్వేషన్ ఇచ్చారు. మొత్తం ఈ 3 కలిపితే 15% రిజర్వేషన్. ఓకే, అట్లా ఎస్సీ గ్రూప్ 1కి ఒకళ్ళు, గ్రూప్ 1లో ఎవరు ఉంటారు అనేది మీకు ఆల్రెడీ నిన్న పెట్టిన వీడియోలో పెట్టాను. ఇక గ్రూప్ 2కి వచ్చేసి ఈ గ్రూప్ 1లోనేమో 12 సబ్ క్యాస్టుల వాళ్ళు ఉంటారు, గ్రూప్ 2లోనేమో ఎస్సీ గ్రూప్ 2లోనేమో 18 సబ్ క్యాస్టుల వాళ్ళు ఉంటారు, ఎస్సీ గ్రూప్ 3లోనేమో 29 సబ్ క్యాస్టుల వాళ్ళు ఉన్నారు. ఎస్సీ సబ్ క్యాస్టులు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 1కి ఏమో 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2కి ఏమో 5 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి ఏమో 8 పోస్టులు ఉన్నాయి. ఇకపోతే ఎస్టీకి వచ్చేసి 5 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 10 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటాం కదా, వాళ్ళకి 10 పోస్టులు. నెక్స్ట్ ఇంగ్లీష్ అయిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ అయిపోయింది కాబట్టి హిందీ, ఇదిగోండి హిందీ, ఇది హిందీ వేకెన్సీలు చూద్దాం. హిందీ లోకలు, ఇక్కడ లోకలు ఓపెన్ అన్న కూడా చెప్పాను మీకు. లోకల్ అంటే మన డిస్టిక్ వాళ్ళు మాత్రమే ఈ పోస్టులన్నిటికీ మన డిస్టిక్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడం, బయట వాళ్ళు అప్లై చేసుకోవడం కుదరదు. ఇకపోతే ఓపెన్ అంటే అర్థం ఏంటంటే మనము ప్లస్ బయట వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 20% రిజర్వేషన్ ఉంటుంది, నాన్ లోకల్లో 20% ఉంటుంది. కాబట్టి ఆ 20%కి వీళ్ళు పోటీ పడతారు. వాళ్ళు టాప్లో ఉంటే వాళ్ళకి వస్తాయి, లేకపోతే అవి కూడా మన వాళ్ళకే వస్తాయి. ఇకపోతే హిందీ పోస్టులు చూస్తే ఓపెన్లో 10 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ హిందీ 10. ఇక బీసీఏకి 2 పోస్టులు, బీసీబీకి 2 పోస్టులు, బీసీసీ 0, బీసీడీ 2 పోస్టులు, బీసీఈకి 1 పోస్టు ఉన్నాయి. ఇకపోతే ఎస్సీ కేటగిరీ గ్రూప్ 1కి 0, ఎస్సీ గ్రూప్ 2కి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి 1 పోస్టు. ఇక ఎస్టీకి కూడా 1 పోస్ట్ ఉంది,
ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు. నెక్స్ట్ హిందీ అయిపోయింది. ఇప్పుడు తెలుగు చూసినట్లయితే తెలుగుకి ఓపెన్లో మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. ప్రకాశం డిస్టిక్ తెలుగు పోస్టులు ఎస్ఏ తెలుగు ఓపెన్లో 12, బీసీఏకి 2, బీసీబీకి 4, బీసీసీకి 0, బీసీడీకి 4, బీసీఈకి 2 పోస్టులు. ఇక ఎస్సీ కేటగిరీ, ఎస్సీ గ్రూప్ 1కి 0, ఎస్సీ గ్రూప్ 2కి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3 4 పోస్టులు. ఇకపోతే ఎస్టీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 5 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 5 పోస్టులు. నెక్స్ట్ ఉర్దూ అండి, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ పోస్టులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ పోస్టులు. ఇవి కేవలం లోకల్ పోస్టులే, ఇక్కడేం ఓపెన్ కేటగిరీ లేదు, అన్నీ లోకల్ పోస్టులే. దానికి వచ్చేసేసి ఓపెన్లో 1 పోస్ట్ ఉందండి. ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ ఓపెన్లో ఒకే 1 పోస్ట్ ఉంది. ఇక తర్వాత ఇంకెవరికి ఇచ్చారంటే ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది. మళ్ళీ అంతే, 2 పోస్టులు ఉర్దూ పోస్టులు, 2 ప్రకాశం డిస్టిక్ ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఓపెన్లో ఉంది, ఒకటేమో ఎస్సీ గ్రూప్ 1కి ఉంది, అంతే. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్కి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో మొత్తం 31 పోస్టులు ఉన్నాయి. బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఓపెన్ కేటగిరీలో 31 పోస్టులు. తర్వాత బీసీఏకి వచ్చేసి 5 పోస్టులు ఇచ్చారు, బీసీబీకి వచ్చేసి 6 పోస్టులు ఇచ్చారు, బీసీసీకి వచ్చేసి 1 పోస్ట్ ఇచ్చారు, బీసీడీకి వచ్చేసి 5 పోస్టులు ఇచ్చారు, అలాగే బీసీఈ వచ్చేసి 2 పోస్టులు ఇచ్చారు. ఇక ఎస్సీ కేటగిరీ చూద్దాం. ఎస్సీ గ్రూప్ 1కు వచ్చేసి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2లో 5 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి 4 పోస్టులు, అలాగే ఎస్టీకి వచ్చి 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 6 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 6 పోస్టులు. నెక్స్ట్ మ్యాథ్స్ అండి, మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో చూసేసరికి ఇక్కడ చూడండి ఓపెన్లో మొత్తం 39 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ ప్రకాశం డిస్టిక్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఓపెన్ కేటగిరీలో 39 పోస్టులు. ఇక బీసీఏ కేటగిరీకి వచ్చి 7 పోస్టులు ఉన్నాయి. బీసీఏ 7, బీసీబీ వచ్చి 9, బీసీబీ 9, బీసీసీ 0 ఏమీ లేవు, బీసీడీకి 7 పోస్టులు, అలాగే బీసీఈకి 4 పోస్టులు. ఇక ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1కి 1, ఎస్సీ గ్రూప్ 2కి 5, ఎస్సీ గ్రూప్ 3కి 8 పోస్టులు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టీ కేటగిరీకి 5 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 9 పోస్టులు. నెక్స్ట్ మ్యాథ్స్ అయిపోయింది. ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్టులు అండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పీడీ పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు చూసినట్లయితే ఇదిగోండి ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చూస్తే ఓపెన్ కేటగిరీలో మొత్తం 31 పోస్టులు ఉన్నాయి. పీడీ పోస్టులు ఓపెన్ కేటగిరీ 31 పోస్టులు. తర్వాత బీసీఏ 6 పోస్టులు, బీసీబీ 5 పోస్టులు, బీసీసీ 1 పోస్టు, బీసీడీ 5 పోస్టులు, బీసీఈ 3 పోస్టులు. బీసీ కేటగిరీకి ఇలా ఇచ్చారు. ఇక ఎస్సీ కేటగిరీ, ఎస్సీ గ్రూప్ 1కి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2కి 5 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి 5 పోస్టులు, ఎస్టీకి వచ్చి 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వచ్చి 6 పోస్టులు. నెక్స్ట్ మరి ఇంకొకటి ఇక్కడ చూడండి, ఫిజికల్ సైన్స్ ఫ్రెండ్స్. ఫిజికల్ సైన్స్ వచ్చేసేసరికి ఇక్కడ ఇది ఫిజికల్ సైన్స్లో ఓపెన్లో 10 పోస్టులు ఉన్నాయి. బీసీఏకి 1 పోస్ట్ ఉంది, బీసీబీకి 3 పోస్టులు ఉన్నాయి, బీసీసీకి 1, బీసీడీకి 1, అలాగే బీసీఈకి 1. ఇక ఎస్సీ కేటగిరీ, ఎస్సీ గ్రూప్ 1లో 1, ఎస్సీ గ్రూప్ 2 కూడా 1, ఎస్సీ గ్రూప్ 3కి 2, ఇక ఎస్టీ కేటగిరీలో 1, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, ఎస్టీకి 1 ఉంది. ఈ విధంగా మరి ఫిజికల్ సైన్స్ అనమాట అయిపోయింది.
ఇప్పుడు సోషల్ స్టడీస్, సోషల్ వచ్చేసి చూడండి 35+8 సోషల్ ఓపెన్ కేటగిరీలో మొత్తం 43 పోస్టులు ఉన్నాయి. సోషల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రకాశం డిస్టిక్ ఓపెన్ కేటగిరీలో 35+8 43 పోస్టులు ఉన్నాయి. తర్వాత బీసీఏకి 7 పోస్టులు ఉన్నాయి, 5+2. తర్వాత బీసీబీకి 11 పోస్టులు ఉన్నాయి, 9+2. నెక్స్ట్ తర్వాత బీసీసీకి 2 పోస్టులు ఉన్నాయి, బీసీడీకి 7 పోస్టులు ఉన్నాయి, బీసీఈకి 4 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్సీ కేటగిరీ, ఎస్సీ గ్రూప్ 1కి 1, ఎస్సీ గ్రూప్ 2కి 6, ఎస్సీ గ్రూప్ 3కి 8, ఎస్టీకి 6, ఈడబ్ల్యూఎస్కి 11, ఈడబ్ల్యూఎస్ 11. ఇవి సోషల్. ఇకపోతే నెక్స్ట్ మనకేమున్నాయి ఎస్జిటి పోస్టులు. ఇది ఎస్జిటి. ఓకే, ఈ ఎస్జిటి పోస్టులు వచ్చేసరికి ఇక్కడ గమనించండి. ఎస్జిటి ప్రకాశం డిస్టిక్ ఎస్జిటి పోస్టులు వచ్చేసేసి 35+6 ఓపెన్, అంటే 41 పోస్టులు ఎస్జిటి పోస్టులు ప్రకాశం జిల్లాలో ఓపెన్ కేటగిరీలో 41 పోస్టులు ఉన్నాయి. ఇక బీసీఏకి 8 పోస్టులు ఉన్నాయి, బీసీబీకి 8 పోస్టులు ఉన్నాయి, బీసీసీ 2 పోస్టులు, బీసీడి 6 పోస్టులు, బీసీఈ 4 పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ, ఎస్సీ గ్రూప్ 1కి 1, ఎస్సీ గ్రూప్ 2కి 6, ఎస్సీ గ్రూప్ 3కి 7. అలాగే ఎస్టీకి 5 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 9 పోస్టులు. ఎస్టీ 5, ఈడబ్ల్యూఎస్ 9. ఇది దీంతో ఎస్జిటి తెలుగు అయిపోయింది. ఎస్జిటి ఇంకో మీడియం ఉంది మనకి ఇక్కడ. ఎస్జిటి చూడండి ఇక్కడ ఉర్దూ మీడియం, ఎస్జిటి ఉర్దూ మీడియం కూడా ఉంది కాబట్టి మనం చూద్దాం. ఎస్జిటి తెలుగు చూసాము, ఇప్పుడు ఎస్జిటి ఉర్దూ మీడియం అనమాట. ఓకే, ఇగోండి ఇది ఎస్జిటి ఉర్దూ మీడియం, ఎస్జిటి ఉర్దూ. ఇగో ఎస్జిటి ఉర్దూ. మీరు కావాలంటే వీడియోని మరలా రిపీట్గా చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఏదన్నా మిస్ అయ్యారనుకోండి మీరు రాసుకోవటమో లేదా చూసుకోవటమో, బ్యాక్కి వెళ్ళి వీడియో మళ్ళీ ఒకసారి వెనక్కి రివైండ్ చేసి చూసుకోండి. ఇక ఎస్జిటి ఉర్దూ పోస్టులు చూస్తే ఓపెన్ కేటగిరీలో ప్రకాశం డిస్టిక్ ఎస్జిటి ఉర్దూ మీడియం అనమాట. ఇవి ఎస్జిటి ఉర్దూ మీడియం ఓపెన్ కేటగిరీలో ప్రకాశం జిల్లా 3 పోస్టులు ఉన్నాయి ఓపెన్లో. ఇక బీసీఏకి 0, బీసీబీకి 0, బీసీసీకి కూడా 0నే, బీసీడీకి మాత్రం 2 పోస్టులు ఉన్నాయి, బీసీడీకి 2. ఇక బీసీఈ 0. అలాగే ఎస్సీ కేటగిరీ, ఎస్సీ గ్రూప్ 1కి 0, ఎస్సీ గ్రూప్ 2లో 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 3లో 1 ఉంది. ఇకపోతే ఎస్టీలో పోస్టులు ఏమి లేవు ఎస్టీకి. ఇక ఈడబ్ల్యూఎస్కి 1 ఉంది, అంతే. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి ప్రకాశం డిస్టిక్కి సంబంధించి రోస్టర్ ప్రకారము ఖాళీల వివరాలు అన్నమాట. ఓకే, మీరు కావాలంటే వీడియో వెనక్కి వెళ్ళి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.